హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ నా నైట్ డ్యూటీ అయిపోయింది. మార్నింగ్ ఇంటికాడ ఎవరు లేని ఒక కర్రీ చేసుకుందాని వచ్చాను. ఇక నేను చేసుకున్నది మీకు కూడా చూపెడదా అని వచ్చాను. గ్రీన్ బటానీ టమాటా. ఏం లేదు ఫ్రెండ్స్, మన ఆడోళ్ళు వీళ్ళు చేసే కర్రీ కంటే మన ఓన్గా ఏది అనుకోకుండా చేసే కర్రీ బాగుంటుంది. చిన్న గిన్నె పెట్టేసిన గంతే, అందులో ఒక 2-3 లవంగాలు, ఒక 2-3 దాల్చిన చెక్క, ఒకటి ఇలాచి గంతే. ఆ నూనెలో పోసి గెలుపుతా అంటే ఇంకొక ఉల్లిగడ్డ కోసేసిన. ఆ ఉల్లిగడ్డ కూడా ఆల్రెడీ వేద్దామని చూస్తాను, కానీ కొంచెం ఏనపాలి కదా ఫ్రెండ్. ఆ ఏనుతా అంటే లవంగాలు ఎల్లిపాయలు ఏనుకున్న తర్వాతకి ఉల్లిగడ్డ అట్టట్ట వేసేసిన గంతే. మెల్లగా ఒక్కొక్క ఉల్లిగడ్డ కోసి ఆ ఏనిపి ఇక 2-3 మిగిలినాక తిప్పిన పల్లెం పెట్టుకుని ఒక్క మిర్చి కోసేసిన, ఒక పచ్చిమిరపకాయ కోసి ఆ పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు చేసిన. చిన్న ముక్కలు చేసి తర్వాతకి ఉల్లిగడ్డని గంటతోని అటు ఇటు తిప్పిన ఫ్రెండ్ గంతే. వాళ్ళు అంటారు కదా, వాళ్ళు ఆడోళ్ళు ఆ యూట్యూబ్లో ఇట్లా అవన్నీ వద్దు ఫ్రెండ్, మన ఓన్గా చిన్నగా లైట్గా మెల్లంగా అటు ఇటు కలపండి. తిప్పుతూనే ఉండాలి గంట తిరుగుతూ ఉంటుంది. తర్వాతకి మెల్లంగా అది కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, మనం ఉల్లిగడ్డ వేసినాం అనుకో, అలా కొంచెం లైట్ ఒక స్పూను ఉప్పు కొట్టుకుంటే ఆ నీరు గుంజుకొని ఉల్లిగడ్డ కొంచెం మెత్తగా అయ్యటానికి మంచి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు అంటారు కదా ఎర్రగా మార్పు అది వద్దు. తర్వాత లైట్గా పసుపు డబ్బా తీసుకున్న ఒక స్పూను అట్లా వేసినట్టు వేయకుండా మనకు నచ్చలే, ఇంకో కొంచెం మళ్ళీ లైట్గా తీసుకుని ఇంకో కొంచెం ఉప్పు పసుపు వేసుకున్న ఫ్రెండ్. మళ్ళా గంట పట్టుకొని తిప్పుదాం అనుకోగానే కట్టకట అని మంచి పొగలు వెళ్తాను చూడు ఫ్రెండ్. కాకపోతే అల్లం వేద్దాం అనుకున్నాం, అల్లం ఫ్రిడ్జ్లో ఉంది, అది తెచ్చారు కొంచెం 1-2 సెకండ్లకు టైం పడుతుంది. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చిన అల్లం అట్లా వేసిన చూడండి మంచిగా అసలు ఎట్లా బడబడా పొంగుతాను చూడు ఫ్రెండ్. అక్కడ వాళ్ళు అంటారు కదా అట్లా పడి ఇట్లొద్దు, మన ఓన్గా మన కర్రీ మనం చేసుకుందాం. అల్లం వేసుకున్నాక చిన్న లైట్గా ఎంత ఒక స్పూను అయ్యేనొద్దు, నీ ఓన్గా నువ్వే చేసుకో ఫ్రెండ్. వాడు చెప్పినట్టు అంత వేయాలి ఇంత వేయాలి వద్దు, ఎందుకంటే తగినంత బిగినంతగా నీకు తగినంతే వేసుకో ఫ్రెండ్. అల్లం వేసినాం కథం, ఆ పచ్చదానికి ఒక స్పూన్ తీసుకో, అటు ఇటు మెల్లగా స్లో, అంత స్పీడ్గా వాడు అట్లా అంటే ఇట్లా కాదు, మన ఓన్గా చిన్నగా అటు ఇటు తిప్పండి మెల్లగా. కానీ ఏముంటుంది ఫ్రెండ్, మళ్ళీ నాకు తెలిసి సూపర్ అంటే సూపర్ కూర ఉండకపోతే అడగండి. కొంచెం సిమ్లా కొంచెం గ్యాస్ కొంచెం సిమ్ పెట్టుకోండి, కొంచెం అటు ఇటు తిప్పండి. తిప్పినాక కొంచెం మగ్గి కొంచెం దానికి ఉన్న ఉల్లిగడ్డకి వాటర్ ఇట్లా గుంజుకున్నాక బాగా ఎర్రగా చేయకుండా బాగా నల్లగా చేయకుండా. ఇది టమాటా పేస్ట్ ఫ్రెండ్ ఇది. అయితే ఇందులో నేను ఏం వేసిన అంటే ఒక 4-5 జీడిపప్పులు, ఒక టమాటా, మ్యాక్సిమం 3 టమాటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసిన ఫ్రెండ్. పేస్ట్ చేసి అలా గుమ్మరిచ్చేసిన. గుమ్మరిచ్చుడు అంటే ఇక పోసుడు అంటే మన తెలంగాణ భాషలో మీకు తెలియదా ఫ్రెండ్ కథ. దాన్ని ఒక గంటతోని అటు ఇటు 6 అంతే. 4-6లే, 2Dలు 1లు మనకు వద్దు ఫ్రెండ్. తిప్పుతూనే ఉండాలి, గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఆ ఫిల్లర్ కొడితే ఈ ఫిల్లర్ రావాలి, ఈ ఫిల్లర్ కొడితే ఆ ఫిల్లర్ పోవాలి, కానీ మధ్యలో మన గంట ఉండాలి, తిప్పుతూనే ఉండాలి. మిగిలిన అది మన మిక్సీలో ఆడికి అడుగు పొడుగు ఉంటారు కదా ఫ్రెండ్, దాన్ని వేస్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ ఉత్తి వాటర్ పోసే వాళ్ళు దాంట్లో వాటర్ పోసిన అదే మిక్సీ మీద ఇలా గుమ్మరించిన తిప్పుతున్నా సేమ్ మన క్రికెట్ గ్రౌండ్లో బాల్ 6 కొట్టినట్టు. ఆగు, ఇప్పుడు తగినంత ఉప్పు, అది కూడా వాళ్ళు చెప్పిన స్పూన్కి ఇట్లా వద్దు, మనకు నచ్చినంత కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ తినేటప్పుడు టేస్ట్ కింది పైకి అయింది. కొంచెం ఇప్పుడు మన తెలంగాణ కారం ఉంటుంది కదా ఎర్రది వేసుకో, మళ్ళీ నీకు అది కూడా తగినంత. ఆ స్పూన్ అని చెప్పను, ఒక స్పూన్ అయితే నేను వేసుకున్నాను, ఎందుకంటే మనకు మసాలా. ఇప్పుడు ధనియాల పొడి అది వేసుకో, నీకు నచ్చినట్టే, వాళ్ళు చెప్పిన విలువ నీకు తగినంత. కాకపోతే ఇది దీని మన గరం మసాలా లైట్గా కథం పైన ఎక్కువ ఇబ్బంది పడకూడదు మీరు అంతా. ప్లస్ ఇప్పుడు మనం ధనియాల పొడి తీసుకుందాం, అది కూడా ఒక స్పూను, ఎందుకంటే మనం క్రేజీ తెలంగాణ వంట ఎట్లుండాలో ఫ్రెండ్, వాళ్ళు మసాలా చూస్తే ఎట్లుండాలంటే కదా అదొక్కటి. మళ్ళీ లైట్గా ఏం చేసిందంటే
గ్రేవీ మసాలా ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్, దాన్ని లైట్గా జల్లేసిన. ఇక ఇంట్లో స్పాట్లో అయితే మనకు గరం మసాలా దొరకలే, బయటికి పోయి ఒక 5 రూపాయల ప్యాకెట్ పట్టుకొచ్చిన, అది కూడా చూపెడతా చూడండి ఫ్రెండ్. ఒక 5 రూపాయల ప్యాకెట్ తెచ్చిన, ఎల్లో కలర్ది గరం మసాలా ఉంటుంది. దాన్ని కట్ చేసి దాన్ని కూడా ఇప్పుడు చూస్తాను చల్లుతాను. కాకపోతే కొంచెం వెనకకు ముందు మంచి గరం మసాలా దట్టంగా వేసినాం. తగ్గేదో మనకు తెలంగాణ తినేది తెలియదా ఫ్రెండ్? అరే అటు ఇటు చూడక ఫ్రెండ్, ఆడ ఉబ్బుతుంది గుడుగుడ గడుగడ అంటాను చూడు, అక్కడక్కడగా అది. ఇప్పుడు జస్ట్ సబ్జీ మసాలా అంటే మన కూరగాయల మసాలా, అదే క్యాజువల్ అక్కడ మేగీ మసాలా వేయాలి, కాకపోతే నేను సబ్జీ అంటే మన కూరగాయల మసాలా వేసేసిన. మంచిగా కడకడ అంట. ఇవి అసలైన గ్రీన్ బఠానీ అంటే పచ్చి బఠానీ. ఒక 1/2 కిలో తెచ్చిన ఫ్రెండ్. ఇక అది దాన్ని తొడమ తీయ పొట్టు తీసి ఒక 1/2 కిలో మీద 100 గ్రాములు చిల్లర వెళ్ళింది. దాన్ని అలా పోసిన. ఇక మళ్ళీ క్రికెట్ గ్రౌండ్లోకి వచ్చేసిన, మళ్ళీ గంట పట్టుకున్నా, మళ్ళీ 4-6 గ్రౌండ్లోనే తిరగాలి. గంట బయటికి పోవద్దు, బాల్ లోపల పోదంటే గిన్నె లోపలనే మనం మంచిగా తిప్పుతా ఉండాలి. తిప్పుతా ఉంటాంటే కడకడ దాన్ని ఏమంటారు ఉబ్బుతా ఉంటుంది, బుడబడ అనుకుంటా వస్తూ ఉంటుంది. మస్తు మసిలి లాస్ట్ కొత్తిమీర అవన్నీ చూపెడితే వీడియో పెద్దగా అయితే మళ్ళీ తలకాయ నొప్పి ఎందుకు మనకు. మనం చేసి ఇది మన మొగ తిండి అంటే వంటకం. మంచిగా క్రేజీ ఎక్సలెంట్ ఎర్రగానం మన తెలంగాణ కారం. మంచిగా గ్రౌండ్లో తిప్పి ఒక 5 నిమిషాలు